అయితే ఇంక పెళ్లి చేసుకుందాం. ఎక్కడికి? నాకు సిగ్గు అవుతుంది కదా, ఎవరికి చెప్పుకోలేను. నాకే నువ్వు నీకే నేను పుట్టి ఉన్నాము ఇక్కడ. ప్రాబ్లం అంటే అందరు ఈ మధ్య కట్ చేయించుకుంటున్నారు, అదేమైనా కట్ చేయించుకున్నావేమో. నేను ఎందుకు కట్ చేయించుకుంటానండి? హలో 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 హలో, నేను దండం పెట్టుకుంటున్నావు. కావాలా? తొందరగా పెళ్లి కావాలని చెప్పేసి దండం పెట్టుకుంటున్నావు దేవుడికి. అవునా? నా గురించి కూడా దండం పెట్టుకో, మంచి ముగ్గురు కావాలని. అంటే నేను దండం పెట్టుకుని ఉంటే దేవుడు నాకేం చెయ్యట్లేదు. నువ్వు దండం పెట్టుకొని దేవుడా ఈ అమ్మాయి కూడా ఒక మంచి ముగ్గురు కావాలని చెప్పి దండం పెట్టుకో. నాకు దొరకట్లేదండి, గణపతికి పూజలే చేశాను, అన్ని చేశాను, చేసిన అందుకే చెప్తున్నాను కదా. దండం పెట్టుకో, గట్టిగా చెప్పు. నాకు కూడా మంచి మంచి మొగుడు కావాలని చెప్పు. అయితే ఇంక పెళ్లి చేసుకుందాం. ఎక్కడికి? మంచి మొగుడు కావాలన్నావు కదా. మంచోని కాదు మరి, మంచోడు కాకపోతే నా గురించి మంచిగా ఎందుకు మాట్లాడతావు? చెప్తున్నా దేవుడికి. నాకు సంబంధం లేదు. ఏం సంబంధం లేదు. దేవుడికి మొక్కున్నా మీ గురించి. నేను కూడా అంతే. ఏంది ఆ చెట్టుగా అనుకుంటున్నావు ఎట్రా నువ్వు? చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? వెళ్ళవట్లేదు నాకు. షబ్బా, కూర్చుందామా ఎక్కడన్నా? ఎక్కడెక్కడ కూర్చుంటారండి రోడ్ మీద? సరే అటెళ్ళి కూర్చుందామా? అటెందుకండి? ఎవరైనా చూసి ఏమనుకుంటారు? పెళ్లి చేసుకుంటారు, ప్రేమ ఎందుకు చేసుకుంటానండి? నాకు ఆల్రెడీ ఒక లవ్ ఉంది. లవ్ ఉందా? అందుకే దేవుడిని మొక్కుంటున్నాను నేను. అవునా? అవును. నాకు లవర్ లేడబ్బా. నిజం చెప్పనా, చాలా అమ్మాయికురాలనబ్బా నేను. ఇక్కడికి రండి సార్. ఎందుకండి? నా బాధ అంతా నీకు చెప్పుకుంటాను, ఇక్కడికి రండి. కాదండి, అసలుకి మీరు ఎలాగో దండం పెట్టుకున్నారు కదా, నా గురించి కూడా దండం పెట్టుకున్నావు కదా. మీ గురించి నేను ఎందుకు దండం పెట్టుకున్నానండి? యాక్చువల్లీ చాలా మంచిదానండి. మంచిదానం అయితే పెళ్లి ఎందుకు అవ్వట్లేదండి మీకు? ఒక్కరు కూడా నన్ను ఇప్పుడు ఇంతవరకు కూడా ఎవరు నన్ను ముట్టుకోలేదు తెలుసా. నేనేం చేయనండి దానికి? అంటే నేను పెళ్లి చేసుకున్నాను కదా, నాకు నేను అన్ని నిజాలే చెప్పుకుంటున్నాను నీతోని. సరే చెప్పండి. ఇక్కడికి వస్తే చెప్తాను, దూరంగా ఉంటే ఆడపిల్లని కదా నేను. నాకు సిగ్గు అవుతుంది కదా, ఎవరికి చెప్పుకోలేను. ఎందుకైతుందండి? ఖాళీ ఉందా? ఇక్కడ పెళ్లి చేసుకున్నాము. ఎవరిని? నిన్ను. నేను లవ్ ఉందండి. నేను దేవుని కోరుకుంటున్నా పెళ్లి. ఇక్కడికి రా, దగ్గరికి రా. నాకే నువ్వు నీకే నేను పుట్టి ఉన్నాము ఇక్కడ. లేదండి, నాకు అసలు ఆల్రెడీ పిల్ల పుట్టిందండి. అదేంటండి, నీకు పెళ్లి కాలేదన్నారు, ఇంతలోకి పెళ్లి ఎలా పుడుతుందండి? అవునండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అందుకే దేవునికి. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ఇంతదా లేకపోతే ఇంతదా? వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదండి. ఆ ప్రాబ్లమా? ఇంతది కాదా? అదేం ప్రాబ్లం లేదండి. అంటే ఫ్యామిలీ ప్రాబ్లం అంటే అందరు ఈ మధ్య కట్ చేయించుకుంటున్నారు, అదేమైనా కట్ చేయించుకున్నావేమో. నేను ఎందుకు కట్ చేయించుకుంటానండి? ఆ తర్వాత నాకు కరువు అవుతుంది కదా అనేసి. నేను కట్ చేయించుకుంటే మీకు ఎందుకు కరువు అవుతుందండి? అంటే ఫస్ట్ నెట్ చేయాల్సింది నాతోనే కదా, అందుకని. మీతో నేను ఎందుకు చేస్తానండి? చేయవా? అయితే పెళ్లి చేసుకున్నాక ఏం చేయవా? మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటానండి? వేరే వాళ్ళని చేసుకుంటా కదా. అరే రారా రారా రావా నువ్వు? వాడు రావడానికిలే కానీ. సరే, నువ్వు ఎందుకు కట్ చేసుకోవు? లేదండి, నాకు ఆల్రెడీ ఇంట్లో ఒప్పేసుకున్నారండి. వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటే నేను చేసుకుంటా. నన్ను వాళ్ళ ఆమెనా? మిమ్మల్ని ఎందుకు చేసుకుంటానండి? నేను మిమ్మల్ని లవ్ చేయలేదు కదా. సరే, ఆమె లవ్ చేసిన ఎన్నిసార్లు? నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను మిమ్మల్ని నేను. అది ఓకే, ఫస్ట్ చూస్తున్నావులే. ఆమెను లవ్ చేస్తాను అన్నావు కదా, ఎన్నిసార్లు వేసుకున్నావు నువ్వు ఆమెని? చాలా సార్లు వేసుకున్నానండి నేను.
ఏంటిది చెమ్మ చెక్క చరడేసి మొగ్గానే అది మీకు సంబంధం లేదు, అది మీరు అడగకూడదు. నేను అడగొచ్చు అంటే గుడి దగ్గర నువ్వు నేను ఒక్కరు ఒంటరిగా ఏకాకిగా దేవుడు ఉన్నాడండి మధ్యలో. అలా ఉన్నాం కదా, దేవుడు కళ్ళు మూసుకున్నాడులే ఆయన ఈ పాపుల్ని చూడకూడదు అని చెప్పేసి. సరే ఏంటండి నా డ్రెస్ బాగానే ఉంది. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. మరి నేను బాగున్నానా? మీరు బాగున్నారు. తెలియట్లేదండి మీకు? కాలేదండి, అదే కదా నా ప్రాబ్లమ్. అబ్బాయిలు అందరూ ఇష్టపడుతున్నారు నీలాగా. 1000 మంది ఉన్నారండి బయట. దోమలు చేసుకోండి, లవ్ చేయండి. చెయ్యి, నువ్వు చెయ్యి, నన్ను పట్టుకుంటారండి మీరు. లవ్ చెయ్యి. నాకు ఆల్రెడీ లవర్ ఉందండి. ప్లీజ్ అబ్బా, ప్లీజ్ ఏంటండి? లవ్ విషయంలో ప్లీజ్ ఏంటండి? లవ్ చెయ్యి అబ్బా. నాకు అది ఇష్టంగా కలగాలి. మీరెందుకు చెప్తారు నాకు లవ్ చేయమని? నాకు అసలు ఎవరు మీరు? అబ్బా సిగ్గెందుకు అవుతుందండి? నిజంగానే సిగ్గెందుకు అవుతుందండి? చూడండి ఎలా దేవుడి దగ్గర పూజ చేస్తున్నాను వచ్చిన మీరు ఎందుకండి నన్ను పెళ్లి చేసుకోమంటారండి? డ్రెస్ చింపేసుకుంటానండి. డ్రెస్ చింపేసుకుంటే నన్ను ఎత్తుకెళ్ళిపోతారండి. కొట్టుకో ఒక్కసారి. అమ్మా లాగుతున్నాడు. ఇప్పుడు ఇది పట్టుకున్నావుగా, మీరే కదండి పట్టుకోమన్నారు. లేదు లేదు నిజంగా ఇది ఎలా పట్టుకున్నావు చూపి నాకు. ఇప్పుడు లాగినావు కదా. లాగేదండి, నేను పట్టుకున్నానండి. నన్ను ఏదో చేస్తున్నావు. నేను ఏంటండి గోలా? ప్రశాంతం కొడుకున్నారు ఎవరు? లేదు, నువ్వు నన్ను పెళ్లి నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానండి మిమ్మల్ని? ఏడా కూర్చుంటాను నన్ను పెళ్లి చేసుకునే దాకా. నేను కదలను. ఇదేంటండి? నేను ఎందుకు పెళ్లి? నువ్వు కూడా కూర్చో. నేను ఎందుకు కూర్చుంటానండి? గుడి కదా. నేను దేవుని దండం పెట్టుకున్నాను, వెళ్ళిపోతున్నాను నేను ఇంటికి. అబ్బా కాదబ్బా, చేతిలో చేసుకొని ఇద్దరం ప్రేమించుకుందాం అబ్బా. నేను ఇప్పుడు చెప్పానండి మీకు. ఫస్ట్ టైం చూస్తున్నానండి నేను మధ్యలో. ఫస్టే కదా చూసింది. ఎవరైనా ఫస్ట్ టైం లోనే ప్రేమలో పడిపోతారండి. నేను పడనండి. పడండి పడండి. నేను ఎందుకు పడతానండి? ప్లీజ్ అండి. మీకు నేను ఎందుకు పడతానండి? మా అమ్మ మా నాన్న ఎవరు పెళ్లి చేయట్లేదు, ఒంటరిగా అయిపోయినా. అవునండి, ఖాళీగా చాలా మంది ఉన్నారండి. నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా. నేను కాదు. ఏదో కదా. ఏదో అంటే మొండ ముప్పి అంటారు కదా, నువ్వు మొండ ముప్పి అయితే అంటే ఏదో అంటే అదే కదా. ప్లీజ్ ఒక్కసారి. ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి అసలు? ఏంట్రా? అరే ఒక్కసారి నన్ను ప్రేమించరు. వదిలేయండి. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఆ పిల్ల చూసి నాకేమవుతుంది? ప్రాబ్లం కాదా నాకు? పిల్ల చూస్తే తర్వాత తల్లి అవుతుంది, తల్లి అయితే పిల్ల అవుతుంది. అరే నన్ను తల్లిని చేయరా, పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అడ్జస్ట్ అవుతా నేను. ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి మీరు? తల్లిని చేయడం ఏంటండి? ఇదిగో నువ్వు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఇక్కడ నుంచి కదలను. ఇంకా ఇట్నే ఇంకా ఇలా కూర్చుంటా, ఇంకా ఇలానే కూర్చొని ఏంటండి నాకేం సంబంధం? మీరు వచ్చినారు కావాలంటే నాకు ఫోటో తీస్తా. ఫోటో ఎందుకండి? దిగండి. నా ఫోటో ఎందుకు తీసారండి మీరు? అందరికి నేను చూపించాలి కదా, ఇలా 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 చూపించాలి కదా. నన్ను మీరు ఎందుకు చూపిస్తారండి ఫోటో తీసి? నాకు మూడు వస్తుంది. సారీ చేయరు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? కావాలి కదా. ఏంటి మేడం? కావాలి కదా. ఏం కావాలి మీకు? అదే కావాలి. గుళ్ళో ఉన్నామండి మనం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అంటే ఏం మాట్లాడుతున్నా? నీకు నన్ను పిలిచారు, పిలిచాను. మీ తరపున దేవుని కోరుకోమని చెప్పారు. కోరుకున్నావు. అయిపోయింది. పంపించండి. తాళి కడతారా ప్లీజ్? ఎందుకు తాళి కడతానండి మీకు? నేను నీకు కడతాను, కట్టవని నాకు తెలుసు, అందుకే నేను కడతా. చెయ్యరా. నేను చెయ్యనండి. చేయనండి. ఒక్కసారి ఏంటి? అదే చెయ్యరా. నేను చేయనండి, నాకు పిల్లుంది. నీ పిల్లని తీసుకుంటే ఇంకా అక్కడ వాగులో. వాగులో దిగడం ఏంటండి మీకోసం? వస్తుందిరా. ఏంటి వస్తుందిరా? ఏంటి? మూడు. నేనేం చేయాలి దానికి? పెళ్లి చేసుకో. ఇక్కడ నేనే చేసుకున్నానండి మిమ్మల్ని. దగ్గరికి వచ్చి ఇక్కడ ముద్దు పెట్టు. ఇక్కడ ముద్దు పెట్టు. నేను ఎందుకు పెడతాను? పెట్టవా? పెట్టను. పెట్టురా. నేను ఎందుకు పెడతానండి? మీకు నేను ఎందుకు పెడతానండి? ఎవరు మీరు అసలు? సరే నేనే వస్తా మీదకి. ఎందుకు? ముద్దు పెట్టడానికి. వద్దండి. సిగ్గు అవుతుందండి నాకు. అవుతుంది నాకు. నేనేం చేయాలండి దానికి? నాకు పిల్లుంది.
నీ పిల్ల ఉంది, అవును. కావాలంటే ఆ పిల్లని నన్ను ఇద్దరిని చేసుకో. ఇద్దరిని చేసుకుని ఏం చేయాలండి? చిన్నదో ఒకవైపు పెద్దదో ఒకవైపు మధ్యలో ఇద్దరిని ప్లీజ్ అండి. ఇద్దరిని. ఎంత మందిని ఇద్దరు రెండు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదండి. అవునండి చేసుకుంటారు. నువ్వు కూడా చేసుకో. నేను చేసుకోవాలండి. కావాలంటే మూడో పెళ్లి కూడా చేసుకోరా. మూడో పెళ్లి ఎందుకండి? నాకు ఒకటి చాలు. లేదండి 3 కావాలి. 3 ఎందుకండి? 3 వస్తుంది కదరా, అందుకు 3 కావాలి. 3 రావాలంటే 3 ఉండాలా అండి? ఒకటి సరిపోరా? లేదండి నీకు సరిపోరు. నీకు నేను అన్ని సుఖాన్ని ఇచ్చేస్తానండి. లవ్ చేస్తున్నాను కదా, అందుకే అన్ని నాకు సుఖాలు వద్దండి. నాకు ఇస్తుంది ఒకటి. చెయ్యిరా. మీరు నాకు ఇవ్వడానికి అంటే నేను పెళ్లి చేసుకోపోయే పెళ్ళాను రా. ఎవరండి మీరు అసలు? ఇప్పుడు ఫస్ట్ టైం చూసినా మిమ్మల్ని. నన్ను మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటారు? నేను చేసుకోను మిమ్మల్ని. నీ హెయిర్ బాగుందిరా, పవన్ కళ్యాణ్ స్టైల్ రా నీది. అయితే అందుకే 3 పెళ్లిళ్ళు చేసుకో. ఇలాంటి హెయిర్లు బయట ఇంత మందికి ఉంటాయి. చేసుకోండి. ఎవరైనా నన్ను ఎందుకు పట్టుకున్నారండి మీరు? నేను చేసుకోనండి. లేకండి ఇక్కడి నుంచి. ఏంటండి మీరు చేసేది? రోడ్ మీద రోడ్డు ఉన్నామండి మనం. రోడ్డు ఉందండి బయట. ముందుకు జరుగు, చెప్తా నీకు. ఎందుకండి కొంచెం రా. యా షర్ట్ పట్టేసుకుంటారండి అండి. అంటే ఇలా 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 అనేసేసి ఇలా 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 అనేసేసి అనేస్తే చేసేస్తారా? ఏం చేసేస్తారు? పెళ్లి చేసేసుకుంటా. పెళ్లి నన్ను ఎందుకు చేసుకుంటారండి మీరు? నాకు పెళ్లి ఉంది, నేను చేసుకోను మిమ్మల్ని. సరే బాగా ఆలోచించి నాకు చెప్తామా మరి? లేదు, నెంబర్ ఇవ్వండి, కావాలంటే ఫోన్ చేస్తా. అంటే ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేస్తావు కానీ పెళ్లి అయితే చేసుకో. అంతేనండి. పెళ్లి చేసుకో కానీ రసికుడు గిసుకుడు అన్ని ఓకే. నేను పెళ్లి చేసుకోవాలి. రా కావాలంటే నెంబర్ ఇవ్వండి, తర్వాత నేను ఫోన్ చేస్తా. ఏంది అన్ని ఫోన్ లోనేనా? అంతే. డైరెక్ట్ గా లేదా? ఉంటది. అంటే ఇట్లా డైరెక్ట్ గా చేయడాలు ఏం లేవా? అవునా? అవును. అన్ని ఏంటండి? పడిపోయావు కదరా ఇప్పుడు. పడిపోయావు కదా. కొన్ని అదే కొన్ని పడిపోయావు కదా. అవును పడిపోయా. లేసిపోయి అటుపోదా. ఆడికి దూరం పోతే మనం తట్టుకోలేము కానీ ఇక్కడ వద్దండి. ఎప్పుడు పడితే అప్పుడు ఏంటండి మీరు? ఫస్ట్ టైం చూసినా మిమ్మల్ని. ఏంటండి మరి? అంటే బాగున్నానా నేను? అంటే నీ పిల్ల వద్దా? కావాలండి. నా పిల్ల ఎందుకు కావాలి? నాకు నీ పిల్ల కావాలి, నేను కావాలరా? సోంబేరోడా పక్కన తుప్పలు ఉన్నాయి, పోయేద్దాం చెట్లలో. తుప్పలు ఏంటండి? నెంబర్ ఇస్తే ఇవ్వు, లేకపోతే దింగేస్తాను. ఏంటి తుప్పలోకి వెళ్దామండి? నీకు కావాలన్నారు, నెంబర్ ఇవ్వండి, ఫోన్ చేస్తా. ఇవ్వకపోతే నేను దింగేస్తున్నా. వెళ్ళిపోతావా? రే నేను ఎక్సర్సైజ్ టైం పట్టిద్దిరా. నువ్వు అటు వెళ్ళిపోతే కూర్చోండి, ఏమని చేసుకుని వెళ్ళిపోతున్నా. సరే పోదెంగే పో, నేను ఇంకొకటి కోసం వెయిటింగ్ చేసుకుంటా. హాయ్ అండి. వాడు వెళ్ళిపోయినాడు, ఎట్టు వెళ్ళిపోయినాడో నాకు తెలియదు కానీ ఏదో చేసిన ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వెండింగ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గట్టి కొట్టుపడేయండి.